వీళ్ళేంటి సడన్ గా ఎలా వచ్చారో? నమస్కారం పిన్ని గారు. రండి రండి అల్లుడు గారు. నమస్తే అండి. రండమ్మా. మీతో విషయం మాట్లాడడానికి వచ్చాం ఆంటీ. ఏం లేదు సావిత్రి, మాకు కొత్తగా ఫార్ములా శాంక్షన్ అయింది కదా, దాని గురించి హైదరాబాద్లో హెల్త్ మినిస్టర్తో మీటింగ్ ఉంది. వీడు సీతను కూడా హైదరాబాద్ తీసుకెళ్దాం అంటున్నాడు. నువ్వేమంటావు? ఈ ప్రాజెక్టు విషయంలో సీత కూడా హెల్ప్ చేసింది, అక్కడ కూడా సీత ఉంటే బాగుంటుంది అంటున్నాడు. వాడనేది కరెక్టే, కానీ ఆడపిల్లని అలా పంపిస్తారా ఎవరైనా అంటే పంపిస్తారు, నాకు నమ్మకం ఉంది అంటాడు. పెళ్ళైతే ఎవరిని అడిగే పని లేదు, కానీ నిశ్చితార్థమే కదా అయింది. ఎలా పంపుతావు చెప్పు సావిత్రి? మీరు కూడా తోడున్నారు కదా పిన్ని గారు. అదే ఆ ధైర్యంతో నేను ఒప్పుకుంటావని, కానీ ఎందుకైనా మంచిది అడుగుదామని వచ్చాం. నీకు నమ్మకం ఉంది, నువ్వు పంపిస్తావు, కానీ ఇరుగు పొరుగు అలా అనుకోరుగా. పెళ్లి కాని పిల్లని ఎలా పంపిస్తుంది అని తలో మాట అనుకుంటూ ఉంటే నీకు బాధే కదా. ఏమంటావు? ఏం సావిత్రి, ఏం మాట్లాడమే? మీరనేది కరెక్టేనండి. నేనంటున్నానని కాదు, నువ్వు కూడా ఆలోచించు. మీకేదనిపిస్తే చేయండి పిన్ని గారు. నాదే ఉంది సావిత్రి, కన్న తల్లివి నువ్వు, మంచి చెడు ఆలోచించాల్సింది నువ్వు. పెద్దవారు, మీకన్నా నేనేం ఆలోచించగలను? వీడు సాయంగా ఉంటుంది కదా అనడం బానే ఉంది, కానీ నేనేదో నా చాకరీకి తీసుకెడుతున్నానా నువ్వు అనుకోవచ్చు కదా. చచ్చా, అలా ఎందుకు అనుకుంటానండి? నువ్వు అనుకుంటావని కాదు సావిత్రి, నీ మనసు మంచిదే, కానీ లోకులు కాకులు. ఎవరిని కాదని మనం నోరు మూయించగలం? అయినా ఎవరు మన ముందంటారు. ఏదేమైనా 1కి 10 సార్లు వెనక ముందు అటు ఇటు ఆలోచించాలి కదా. ఎవరు ఆక్షేపణ పెట్టేలా ఉండకూడదు. ఇప్పుడు చెప్పు, తీసుకెళ్ళటం మంచిదంటావా, వద్దని ఆగిపోవటం మంచిదంటావా? మీ ఇష్టం పిన్ని గారు, మీరు ఏదంటే అదే. ఇదేమిటి అన్నీ నా మీదకి నెట్టేస్తుంది? కాదని నేనంటే సాకేత్ ఏమనుకుంటాడు? మీరన్నది కరెక్టే, పంపితే బాగుండదు అన్నదే బుర్ర తక్కువది. సాకేత్, నువ్వేమంటావురా? వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకుంటాయి, మరి మొహమాట పడి బయటికి చెప్పలేకపోతుందేమో అనిపిస్తుంది. ఏమంటీ, సీతని మాతో హైదరాబాద్ పంపడం మీకు ఇష్టం లేదా? అయ్యో అదేం లేదు బాబు. పిన్నిగారు వయసులో అనుభవంలో పెద్దవారు, వారు ఎలా అంటే అలాగే. తీసుకెళ్లటం తీసుకెళ్ళకపోవడం అంతా వారిష్టమే. అయితే ఇంకేం గ్రాని, డెసిషన్ నీదే, ఏమంటావు? అమాయకంగానే నన్ను ఇరికించింది. అదేమిట్రా అలా అంటావు? నీ ఇష్టానికి గ్రాని కాదంటుందా? ఏదో వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందామని వచ్చాను, గాని సీతని వెంట రావటం నాకు ఇష్టం లేదా ఏమిటి?
సీత అంటే నీకెంత ఇష్టమో నాకు అంతే ఇష్టం. థ్యాంక్స్. వస్తామంటీ. మంచిది బాబు. వెళ్ళొస్తాం సావిత్రి. వస్తాం సావిత్రి. మంచిది పిన్ని గారు. అసలు ఈవిడ ఉద్దేశం ఏంటి? తీసుకెళ్ళటం ఇష్టమా లేదా? ఏం మాట్లాడినా తప్పే. కానీ ఏమన్నా అనుకోని ఆవిడ మీదే బాధ్యత పెట్టాను. అంతా ఆవిడిష్టం. స్వామి గణపతి, నేనేంటో నా మనసులో కోరికేంటో నీకు బాగా తెలుసు. ఫస్ట్ టైం నీ దగ్గరేగా గులాబీ పువ్వు ఉంచి నా ప్రపోజల్ సీతగారికి చెప్పింది. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నువ్వు లేడీస్ ఫస్ట్ అని వారి కోరికలే తీరుస్తున్నావు, కానీ నా ప్రార్థన వినవా? అప్పటి నుంచి ఇప్పటిదాకా అప్లికేషన్ పెండింగ్లోనే పెట్టావు. నా సైడ్ నేను క్లియర్గా ఉన్నాను కదా. కాస్త నువ్వైనా సీతగారి మనసులో నా గురించి ఆలోచించేలా చేయలేవా? స్వామి, మేమిద్దరం కలిసి ఇవాళ వేరే ఊరికి ప్రోగ్రామ్ చేయడానికి వెళ్ళే అవకాశం వచ్చింది. ఈ ట్రిప్లో అయినా నన్ను సీతగారు అర్థం చేసుకునేలా చూడు స్వామి. కాణిపాకం వచ్చి 1,000,000 ప్రదక్షిణలు చేసుకుంటాను. ఆహా, ఏ మహిమ స్వామి నీది. రండి సీత గారు, రండి. వచ్చేసావా? గుడ్. రఘురామ్, జాగ్రత్తగా వెళ్ళిరండి. అదేంటి బ్యాగు సూట్ కేసు ఏమీ తేకుండా వచ్చారు సీత గారు? సారీ భాస్కర్ గారు, నేను రావడం కుదరడం లేదు. అది చెప్పడానికే వచ్చాను. నా లీవ్ని మెయిల్లో పెట్టాను. అదేంటి సీత, ఇంటికెళ్ళి చెప్పేసి బయలుదేరి వస్తానని చెప్పావు? మీ అమ్మగారు ఏమైనా అబ్జెక్షన్ పెట్టారా? లేదు సార్, నాకు వేరే ప్రోగ్రాం ఫిక్స్ అయింది. అది ఇంటికి వెళ్ళాకే తెలిసింది. మరి ప్రోగ్రాం గురించి చెప్పలేదా? చెప్పాను, కానీ అది చాలా ఇంపార్టెంట్. అవాయిడ్ చేయడానికి కుదరదు. ప్రొఫెషన్ కన్నా పర్సనల్ లైఫ్ ముఖ్యం కదా. వస్తాను. అలాగా. రఘురామ్, నువ్వు ఒక్కడమే మేనేజ్ చేయగలవా? మేనేజ్ చేయడానికి ప్రాబ్లం ఏం లేదు సార్, చేస్తాను. కానీ దెన్ ప్రొసీడ్. డౌట్స్ ఏం పెట్టుకోకు. సీత గారు, మీరొస్తే చాలా ఇన్స్పిరేషన్గా ఉండేది. మన ఇద్దరం కలిసి ఇంతవరకు ఒక్క ప్రోగ్రాం కూడా చేయలేదు. ఈసారి నేషనల్ లెవెల్లో గుర్తింపు వచ్చేలా చేద్దాం అనుకున్నాను. కానీ మీరు చాలా డిసప్పాయింట్ చేశారు. నేనేమీ కావాలని రాకుండా ఉండడం లేదు. నా ప్రాబ్లం నాది. అది కాదండి. ట్రై టు అండర్స్టాండ్ మీ రఘురామ్. బాయ్. ఏంటి కన్నాదా ఇది? నీ భక్తుల్ని ఇలా నిరాశపరిచావు. భక్తుల్ని ఇబ్బంది పెట్టడమేనా భగవంతుడి పని? నాకు అస్సలు నచ్చలేదు. ఇలా అయితే పార్టీ మార్చేస్తాను స్వామి. సారీ 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 సారీ, ఏదో ఆవేశంలో రామదాసులా అలా అన్నాను. కాస్త బ్లెస్సింగ్స్ ఇచ్చి మాకు ఒపీనియన్స్ పంచుకునే ఛాన్స్ కలిగించు తండ్రి, ప్లీజ్.
ఎప్పుడు డిసప్పాయింట్మెంట్సేనా? అపాయింట్మెంట్స్ కలిగించు స్వామి. జన్మ జన్మలకి మెమరీలో నిన్ను పెట్టుకుంటాను. ప్లీజ్ నెక్స్ట్ టైం బెటర్ లక్ చెప్పు. వస్తాను మరి. బాయ్. ఇప్పుడు ఎలా? మేనేజర్ 2 ఫ్లైట్ టికెట్స్ దొరికాయి అంటున్నాడు. అవి చాలా కష్టపడి మేనేజ్ చేసి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి మరీ తీసుకున్నాడట. ముగ్గురు ఎలా వెళ్తాం? ఎంత అమాయకంగా మాట్లాడుతుందో. మేనేజర్ని మేనేజ్ చేసి ప్లాన్ చేసి ఉంటుంది. అదిగో సీత వచ్చేసింది. కనిపిస్తూనే ఉంది. తన గురించే కదా ఎలా తీసుకెళదామా అని చర్చించుకునేది. సాకేత్, నువ్వు ఒకసారి ట్రై చేయరాదు? ఏమిటి, ఆఫ్టర్ ఆల్ ఫ్లైట్ టికెట్ కోసం సాకేత్ని బతిలాడమంటావా? దొరికేట్టుంటే మేనేజరే చూస్తాడుగా. సీత, ఎందుకు ఇంత లేటు? ఏమైంది అమ్మమ్మ గారు? 2 ఫ్లైట్ టికెట్స్ దొరికాయంట సీత. ముగ్గురం వెళ్ళటం ఎలా అని గ్రాని ఆలోచిస్తోంది. పోనీ ఓ పని చేయరే కన్నా, నువ్వు సీత వెళ్ళండి. చైర్మన్ కంపల్సరీ గ్రాని. నీ సంతకాలు సీత పెడుతుందా ఏంటి? పోనీ మీరిద్దరూ వెళ్ళిరండి సాకేత్. అయ్యయ్యో, నువ్వు తప్పనిసరిగా వెంటుండాలి సీత. మీ అమ్మని ఒప్పించి నిన్ను వదిలేసి వెళితే ఏం బాగుంటుంది? ఆశ పెట్టి మళ్ళీ నిరాశ పెట్టినట్టుండదు. నిరాశపరచడం, వెక్కిరించటం, మీరు అనుకున్నది సాధించటం మీకు అలవాటే కదా. ఏయ్, కాస్త తిన్నగా ఆలోచించి మంచి ఐడియా ఏదైనా ఇవ్వచ్చు కదా. అందరం కారులో వెళ్దామా గ్రాని? కార్లోనా? అంత దూరం అన్ని గంటలు నేను ప్రయాణం చేయగలనా కన్నా? అయితే నువ్వు సీత ఫ్లైట్లో రండి గ్రాని. నేను కార్లో కానీ బస్సులో కానీ వస్తాను. రాత్రిపూట అంత దూరం కారులో ప్రయాణం చేస్తావా? నేను స్థిమితంగా ఫ్లైట్లో కూర్చోగలనా కన్నా? బస్సు జర్నీ నీకంతగా పడదు. ఎలా వస్తావురా? అమ్మమ్మ గారు, మీరు ఆయన ఫ్లైట్లో రండి, నేను బస్లో వస్తాను. నాకు బస్ ప్రయాణం అలవాటే కదా. అలవాటే కావచ్చు సీత. ఒంటరిగా ఎలా వస్తావు? అసలే బంధులు గొడవలు. నువ్వైనా వాడైనా నాకొకటే కదా. ఆహా, ఎంత సెంటిమెంట్ డైలాగులు వదులుతుందో. పోనీ మా స్వర్ణని తీసుకురావచ్చా? హే, గుడ్ ఐడియా సీత. గ్రాని, నువ్వు వెంటనే వాళ్ళ అమ్మగారితో మాట్లాడి సీత వెంట స్వర్ణని పంపమని అడుగు. సీతను అడగడానికి నేను చాలా ఇబ్బంది పడ్డాను రా. మళ్ళీ స్వర్ణని కూడా పంపమని ఏమని అడగను? ఎవరూ అడగాల్సిన పని లేదులేండి. నేనే అమ్మతో మాట్లాడి స్వర్ణం తీసుకుని వస్తాను, సరేనా? సరే సీత, పద, నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి మీ అమ్మగారితో నేను ఒకసారి మాట్లాడతాను. తను ఒప్పిస్తాను అంటుంటే పదా నేను వస్తానంటావేమిట్రా? సీత వాళ్ళకి ఆ మాత్రం చెప్పలేదా? నువ్వు డాక్యుమెంట్స్ అవి చూసుకోవద్దు. అమ్మమ్మ గారు చెప్పేది కరెక్టే సాకేత్. నేను ఆ విషయం చూసుకుంటానులేండి. ఆఫీస్ విషయాలన్నీ మీరు చూసుకోండి. వెళ్ళొస్తాను అమ్మమ్మ గారు. వస్తాను సాకేత్, వెళ్ళొస్తాను ఆంటీ. సీత, సావిత్రిని మరీ ఇబ్బంది పెట్టద్దు.
సరే అంటేనే బయలుదేరండి, సరేనా? చివరిగా ఏ డైలాగ్ అయితే వదలాలో ఆ డైలాగ్ వదిలేసింది. అలాగే అమ్మమ్మ గారు. సీత, హైదరాబాద్ రీచ్ అయ్యాక నాకు కాల్ చేయి, ఎక్కడున్నామో చెప్తాను. అలాగే సాకేత్. ఏమిటి నిలబడి గుడ్లప్పగిని చూస్తున్నావు? అవతల టైం అవుతుంది, భోజనాల సంగతి చూడు. గ్రాణి, వెళ్దామా? ఆ, ఏం చేస్తున్నావు కన్నా? ఎర్లీగా లేచి వెళ్ళి సీత వాళ్ళని పికప్ చేసుకుని రావాలి కదా గ్రాణి, అందుకే అలారం పెడుతున్నాను. నువ్వు వెళ్ళి పికప్ చేసుకోవడం ఎందుకన్నా? నేను రిసెప్షన్లో చెప్తానులే, వాళ్ళే మార్నింగ్ వెళ్ళి పికప్ చేసుకుంటారు. పడుకో, పెందలనే పడుకో. మనకు రేపు పొద్దున మినిస్టర్ గారితో మీటింగ్ ఉంది కదా. సరే గ్రాణి. అసలు దాన్ని రానివ్వకూడదు అనుకుంటుంటే వీడేంటి దానికోసం తెగారాట పడిపోతున్నాడు? సీత వాళ్ళు హైదరాబాద్లో దిగే టైం అయింది. అది గాని ఫోన్ చేస్తే వీడు హడావుడిగా బయలుదేరతాడు. సాకేత్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి. నా ఫోన్ కూడా పని చేయకుండా చేయాలి.